ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైస్ మిల్లర్లకైతే ఇప్పటికే రైతులంతా కూడా ఒకవైపు బారులు తీస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఓ రైస్ మిల్ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఒకవైపు ఇవన్నీ చూస్తున్నటువంటివన్నీ కూడా ఒకవైపు టాటా మ్యాజిక్లు ట్రాక్టర్లతోని లారీలతోని వచ్చేటువంటి ఇక్కడ ప్యాడీ ఏదైతే ఉంది ధాన్యం అంతా కూడా ట్రక్ షీట్లు లేకుండానే వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే రైతులు కూడా ప్రధానంగా ఒకే సమస్య అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఆర్బీకేల వద్దను వచ్చి రావాల్సినటువంటి ట్రక్ షీట్లు కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు అంటూ కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ యొక్క ధాన్యానికి సంబంధించిన నూర్పిడి జరిగి సుమారుగా 15 నుంచి 20 రోజులు 30 రోజులు అవుతున్నా సరే మా ధాన్యం కొనుగోలుకైతే ఏ ఒక్క అధికారి కానీ దీనికి సంబంధించిన ఎవరు కూడా రావట్లేదు. మేమే నేరుగా తీసుకొని వచ్చి ఈ యొక్క ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అంటూ కూడా మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ రైతు కూడా ఉన్నారు. రైతుతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఆర్బీకీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి పెద్దయినా. మీరు ఈరోజు ధాన్యం తీసుకొని వచ్చారు, చూస్తే సుమారుగా ఒక ట్రాక్టర్ అన్నిటి కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఆర్బీకీలో ఎటువంటి పరిస్థితి మీకు ఎదురయ్యింది ఏంటి అక్కడ? ఆర్బీకేలో మనకి ట్రక్ సీట్లు తెగట్లేదు. ఒక 8 రోజులు, 10 రోజుల నుండి బయట ఉండడం వల్ల దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ మేరకే మిల్లర్ దగ్గరకొచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అంతే. మీరు ట్రక్ షీట్ కోసం వెళ్తే ఏం చెప్తున్నారు ఆర్బీకి? ట్రక్ సీట్ కోసం వెళ్తే మాకేం బీజీలు ఇంకా రాలేదు. మేము ట్రక్ సీట్లకి ఏ మిల్లులో అవుపించలేదని చెప్తారండి. మరి ఇక్కడ ట్రక్ షీట్ లేకుండా నేరుగా తీసుకొని వస్తే ఇక్కడ తీసుకుంటాం అంటున్నారా? అంటే మేము రిక్వెస్ట్ చేసాం సార్. మేము రిక్వెస్ట్ చేస్తేనే ఆయన ఒప్పుకున్నారండి. లేదంటే వ్యాపారస్తుని గానీ ఎవరిని ఇక్కడికి రానివ్వలేదు. మా రైతుల రిక్వెస్ట్ మేరకు మాత్రమే ఆయన మేము బ్రతిమాలితే ఆయన ఒప్పుకున్నాడండి. ఆ అంటే ఇప్పుడు సావుకారు. మీరు తీసుకొచ్చిన దాన్ని స్టాక్ ఉంచుతారు, తర్వాత ట్రక్ షీట్ వచ్చాక మీరు తీసుకుంటారు. మళ్ళీ ఆ వెహికల్ వచ్చి అన్నీ చేస్తారు సార్. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ట్రక్ షీట్ లేకుండా ఈ విధంగా తీసుకుని వచ్చి స్టాక్ వేయడం అనేది కూడా ఒక రకంగా ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ కూడా మీ మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ మరి ఉంటాయి. ఇక్కడ మాకు ఆ ఇబ్బంది ఏటి లేదండి. మాకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మాకు ఇబ్బంది లేదండి. బయట మనం రాత్రులు దొంగతనాలు ఎక్కడ ఏవో జరిగితే అక్కడ ఉండలేము కదా! అది పరిస్థితి. కుముల్ సచివాలయం అన్నాం. అవునండి. అక్కడ ఏ విధంగా మీకు ఇబ్బంది జరుగుతుంది? ఒక 5 మిల్లీలు ఇచ్చారు ఆర్డర్. 5 మిల్లీలు కూడా ఇప్పటికొచ్చి మాకు ఓపెన్ చేయలేదు. తెల్లవారులేదు, ఇంత టైం అవుతుంది. మాకు ట్రక్ షీట్లు కొడితే అక్కడ మీరు ఇబ్బంది పడిపోతారు. మేము అక్కడికి వెళ్ళము, సరుకు అని చెప్తారు. సరుకు అక్కడ దింపుడు చేసుకోరని చెప్తారు. అంటే ఓన్లీ బ్రోకర్లు వెళ్తే కొడుతున్నారా, లేదంటే రైతులకు వెళ్తే కొడుతున్నారు? ఎవరికి కొడుతున్నారు? ఎందుకు ట్రక్ షీట్లు ఎవరికి అసలు ఎవరికి కొట్టట్లేదు? కొట్టలేదు సార్, ఎవరికి కొట్టలేదండి. అది ఏంటి మరి బల్ల రైతులు అందరూ ఆపుతారు ఇక్కడ. బ్రోకర్లు ఎవరు తెలియదు కానండి, రైతులకి అసలు ఆపిస్తారు అందరు. నేను ఇక్కడ ఆహా. 5 మిల్లీలకి ఇచ్చారు మాకు పర్మిషన్ అంటారండి ఈ సచివాలయంకి. ఆ. మరి ఆ 5 మిల్లుల దగ్గర కూడా ధాన్యం ఎలా వెళ్తున్నాయి అడగట్లేదా మీరు? అనుకుంటే మరి దించి ఎక్కించుకుంటే మళ్ళీ డబ్బులు అవుతాయి. ఒక్క మాట కాదు సార్, ప్యాకెట్ 20 రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ఎక్కిన దగ్గర దించ దగ్గర. ఆహా. ఎక్కిస్తే 20, దించితే 10 రూపాయలు. ఎక్కడ ఎక్కడ ఎక్కడది? ఆ కుమిలి లోపల, ఆ కుమిలి దగ్గరనా? కుమిలి సచివాలయమేనండి. కుమిలి సచివాలయం దగ్గర అక్కడ ఉన్నటువంటి ఇది మీకు రైస్ మిల్ ఎక్కడ? రైస్ మిల్లు పక్క రైస్ మిల్లులకి ఇచ్చారు సార్. ఇక్కడ 5 మిల్లులకి ఇచ్చారండి. 5 మిల్లు దింపడం లేదు, తీసుకోవడం లేదని చెప్తున్నారండి. ఓకే. మరి ఆ రైస్ మిల్లు ధాన్యం ఉన్నాయా లేవా? పూర్తి మిల్లు ఓపెన్ చేయలేదా ఇంకా? ఆ మిల్లులో ఈ మధ్య అంతా దించుకున్నారండి, కొంచెం కొంచెం దించారు. మరి ఇప్పుడు ఆఫీసర్ ఏమంటే డబ్బులు కట్టాలంటారు, ఇది అంటారు అది అంటారు అని చెప్తున్నాడు ఆ సచివాలయం ఇక్కడ. ఓకే. మరి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఏం చెప్తున్నారు ట్రక్ షీట్లు కొట్టమంటే? ఏంటండి? సచివాలయంలో అగ్రికల్చర్ ఏమంటున్నారు ఇప్పుడు ట్రక్ షీట్ కొట్టమంటే? ట్రక్ షీట్ కొట్టమంటే అక్కడ మిల్లు దించుకోవడం లేదు, మీరు ఎంత ఇబ్బంది పడిపోతారని చెప్తారు వాళ్ళు. ఆహాహా. ఓకే. ఓకే. మీకు ట్రావెలింగ్ గట్రా తగులుకుంటది, ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయి. మళ్ళీ దించడం ఎక్కించడం ఇవన్నీ బాధలు అవుతాయి మీకు అని చెప్తున్నారండి. ఓకే. మీవి మొత్తం మీకేమైనా ఎక్స్ట్రా ఏమైనా అడుగుతున్నారా? మమ్మల్ని ఏమైనా అడగలే. అంటే ఎవరో ఒక మిల్లి వాళ్ళు అక్కడెక్కడ సౌరగిల్ దగ్గర ఒక మిల్లి వాళ్ళట 5 కేజీలు అంతా అడుగుతున్నారు, అక్కడ దించుతామని అంటే ఏదో చెప్తున్నారండి నాకు. ఇప్పుడు రెడీగా మీరైతే రోడ్లకి ఎత్తి ఉంచారు ధాన్యాన్ని. అడిగిన మా టాటర్కి ఎక్కించి ఉన్నాయండి. ఆ టాటర్కి ఎక్కించుకొని ఇప్పుడు తీసుకుని వెళ్దామంటే ఏ మిల్లోడు కూడా సరే తీసుకోవట్లేదు, ఒకరు తీసుకుని ఎక్స్ట్రా అడుగుతున్నారు. అడిగారని చెప్తాను అతను, ఒక మిల్లి కాడ ఉన్నాడు చెప్తున్నాడు. అవునులే. మరి అక్కడ తీసుకెళ్ళి ఇబ్బంది పడకుండా ముందుగానే ఫోన్ చేస్తే ఎక్స్ట్రా ఇస్తే తీసుకుంటామని చెప్తున్నారు. తీసుకుంటామని చెప్పారు.
తీసుకోండి అక్కడైతే ఓకే. తీసుకుంటాను. చౌరీలు మిల్లి దగ్గర అయితే కాకపోతే 5 కేజీలు ఎక్స్ట్రా అడుగుతానని చెప్తాను. ఓకే. ఆ, ఇప్పుడు ఆర్ఎస్కే వాళ్ళు ఏమైనా మాట్లాడారా మీతోని? నాకు ఎవ్వరు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు సార్. ఈ సచివాలయం దగ్గర ప్రైవేట్ వాళ్ళు కుర్రోళ్ళు పెట్టారండి. ఆ కుర్రోళ్ళతో నేను మాట్లాడాను. నాకు ఎవరు అసలు గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఎవరు కర్లేదు సార్ నాకు. ఓకే. ఇప్పుడు సచివాలయంలో మీరు ఇప్పుడు ట్రక్ షీట్ కోసం వెళ్తే ఏమంటున్నారు మీతో? వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రకారం 102 కేజీలు కొడతాను అని అంటారు వీళ్ళు. 102 కేజీలు సచివాలయంలో కొడుతున్నారు అంటే 2 కేజీలు ఎక్స్ట్రా కొడుతున్నారు ఇక్కడే. 2 కేజీలు ఎక్స్ట్రా కొడతాను అని చెప్తాను వీళ్ళు. అంటే సచివాలయంలోనే అధికారికంగానే 2 కేజీలు ఎక్స్ట్రా కొడుతున్నారు. కొడతాను అని చెప్తాను. ఓకే. ఓకే. మరి ఇప్పుడు మిల్లు దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 కేజీలు కొడతామంటున్నారు. అంటే 5 కేజీలు ఎక్స్ట్రా ఇది ఒక 2 కేజీలు మొత్తం 7 కేజీలు పోతుంది. లేదండి, వాళ్ళకే 2 కేజీలు ఎక్స్ట్రా కొడతాను అంటారు. వీళ్ళ కోసం కాదండి, వీళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసమా? వీళ్ళ కోసం కాదు. వాళ్ళకే 2 కేజీలు అంటే 5 కేజీలు అంటారని చెప్తానండి. వాళ్ళకి కాదు. ఇక్కడ మన దగ్గర కొట్టడానికి 2 కేజీలు వాళ్ళు ఎక్స్ట్రా కొడుతున్నారు మళ్ళీ అక్కడ. ఎక్స్ట్రా మిల్లి వాళ్ళు అంటే ఒక ప్యాకెట్ కొడతామన్నారా కింటాకా? కింటకానంటే అంటాను. కింటాకి ఇక్కడ ఆర్ఎస్కేలో 2 కేజీలు ఎక్స్ట్రా. 2 కేజీలు ఎక్స్ట్రా అండి. అది మిల్లి వాళ్ళు కట, వీళ్ళకి కాదండి. ఓకే. 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 సో చూసాం కదా, ఒక కుమిలి నుంచి ఒక రైతు కూడా ఆవేదనతో ఫోన్ చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఆర్ఎస్కేలు కూడా సరిగా ఏవి కూడా పనిచేయట్లేదు, ఆర్ఎస్కేలకు వెళ్ళినా సరే సరైన ఫలితం దక్కట్లేదు అంటూ కూడా ఆ రైతు వాపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఒకే సచివాలయంకి పరిధిలో ఉన్నటువంటి 5-6 మిల్లులకు కూడా కనెక్టివిటీ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రక్ షీట్లు కూడా పూర్తిగా ఓపెన్ కావట్లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఇప్పుడు మనం మాట్లాడినటువంటి వ్యక్తి అయితే కుమిలి గ్రామానికి చెందినటువంటి రైతు. అలాగే ప్రస్తుతం మన బుడతనపల్లి దగ్గరలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి కూడా చూస్తూ ఉంటే పొలాల మధ్యన ఈ విధంగా పూర్తిగా ఆ యొక్క ధాన్యాన్ని పండించిన పంటని పూర్తిగా రోడ్లపైన ఈ విధంగా ఉంచేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజుల తరబడి ఇక్కడే రోడ్ల పక్కనే ఉంచితే మేము ఇన్నాళ్ళు పండిన పంట ఏమైనా దొంగతనం జరిగితే మా పరిస్థితి ఏంటి అంటూ కూడా రైతులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మళ్ళీ రైతు కూడా ఉన్నారు. చెప్పండి పెద్దాయన, ఏంటి పరిస్థితి? రోజు మీరు దీంతో ఎన్ని రోజులు బట్టి ఇబ్బందులు పడుతున్నారు? ఆర్ఎస్కేలో ఏమంటున్నారు? ప్రస్తుతం ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇంకేం లేదండి. మొన్న నూరు పేసే ముందు నేను గోల్కి వెళ్ళాను సార్. సంచులకి వెళ్తే సంచులు ఇచ్చారండి. మరి ఇప్పుడు సంచులు ఇవ్వడం కాదు, మీరు సంచులు అయిపోయిన వెంటనే మేము టక్ షీట్లు గట్ట కొట్టినట్టు మీకు ఏదో చెప్తాం, వెంటనే మీరు మిల్లీకి సెట్ చేసుకున్నట్టు ఏదో మీరు మాట్లాడుకుంటున్నారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏడు చెప్తారు, మమ్మల్ని ఏడు చేయమంటారు. అయితే గోళ్ళు అయితే ఇచ్చేమని మమ్మల్ని ఏడు చేయమంటారు. మీద నుంచి వాళ్ళు టక్ షీట్లు అయిపోయి మమ్మల్ని ఏడు చేయమంటారు. ఏ బాబు అని రాత్రి మొన్న వెళ్ళాను. మరి లాభం లేదని చెప్పి సార్ ఇప్పుడు అది పొలం మధ్యలో ఉండిపోనండి. ఇక్కడ కొన్ని ఉండిపోయాయండి. ఇక్కడ అయితే నిన్న రాత్రి అంతా ఇక్కడ పడుకున్నాను. ఈ గడ్డేసి ఇక్కడ పడుకున్నాను. 2 రోజుల నుంచి ఇక్కడ పడుకున్నాను. ఇంకా మళ్ళీ ఆ మధ్యలోనే ఆ గడ్డ పక్కన ఉన్న ఎవడే మూటలు పట్టుకెళ్ళిపోతున్న ఉద్దేశం మీద అక్కడి నుంచి కూడా మరి ఎందుకని ట్రాక్టర్తోటి మనుషులు ఎట్టుకుపోయి తోలుకుంటానండి. ఇప్పుడు తీరా చూసి ఆర్బీకి వెళ్తే ఆర్బీ లేట్ అంటారు. 2-3 రోజులు అవుదమ్మా, మమ్మల్ని లేట్ చేయమంటారు. అధికారులు మీరు అడగాలి, మమ్మల్ని లేట్ చేయమంటారు. మా అడిగి మమ్మల్ని పట్టింపు చేసుకోలేదు అన్నట్టు అతను మాట్లాడుతున్నారండి. అంచేతను ఇప్పుడు మరి మేము వేడి చేయడం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఈ రాత్రికి ఇక్కడే ఉండాలా? ఎన్ని రాత్రులు ఉంటామండి? రైతుని అంత ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంటి? అది 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 జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగితే ఏంటంటారు, మమ్మల్ని ఏడు చేయమంటారు సార్. మమ్మల్ని మా పని మన చేత వాళ్ళు పట్టింపు చేసుకోలేదు. అధికారులు పట్టింపు మమ్మల్ని చేయమంటారు. మీరు ఏమైనా మమ్మల్ని కంప్లైంట్ అంటారు, మమ్మల్ని ఏడు చేయమంటారు. అప్పటికి అడిగాను సార్, మీరు వెళ్ళి అడగండి. ఇది మీరు ఉండకూడదు కానీ మిల్లర్లో బియ్యం మిల్లర్లు అడితే సరుకు వెళ్ళదని వాళ్ళు అంటారు. ఏదైనా సరే మమ్మల్ని ఏడు చేయమని మీరు నచ్చిన మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడుతాను. మమ్మల్ని ఏడు చేయమంటారు. సంచులు అయితే 100 సంచులు తెచ్చినానండి. వారం రోజులు అవుతుంది. ఇటు నుంచి అటు ఈ మధ్యలో ఇంటికి వెళ్ళకుండా రాత్రి పోవాలి. ఇక్కడే సరిపోతుంది. ఈ గడవడం సరిపోతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు వచ్చి మిల్లి ఇప్పుడు వెళ్ళాను ఆర్బీకి వెళ్తే టక్ షీట్ లేదమ్మా, ఏడు చేస్తాం. మరి నన్ను ఏడు చేయమని చెప్పండి అండి. బోకర్ ఎంత మరి వాళ్ళు ఒగ్గియండి. బోకర్ వాళ్ళ పని వాళ్ళదండి. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఎలా చెప్తాను? 105 కేజీలట. 105 కేజీలు 2200 అట. నాకు 250 వాళ్ళు వచ్చినట్టు. ఇప్పుడు ఏడు చేస్తాం. ఈ ధాన్యం ఇలా ఉంచుకుంది. మరి కొంత రైతులు అలాగే చేస్తానండి. మరి వాళ్ళు లోబాగానే బయటకు దొరక్కంట వాళ్ళు ఏదో రకంగా రైతులు ఒక మాట మీద ఉంటారు కదా, అది ఒక టైప్ తయారయ్యారు. నాకు ఇంతవరకు వస్తుందండి. ఇది ఎవడు తినకుంటాడు మాట్లాడడం, ఏదో రకంగా ఇచ్చిడు అని రకంగా తయారయ్యారు. మరి మనం ఇవ్వలేక ఈ బాధ అంత పడ్డం. గోళ్ళు ఇచ్చారు, సంచులు ఇచ్చారు, ధాన్యం వెళ్ళడానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ ఎప్పుడు వారం రోజుల నుంచి పడుతున్నామండి. అది కూడా ట్రాక్టర్ వస్తుంది చూడండి, అక్కడి నుంచి ఆ మధ్యలో నుంచి ఈ 4 రోజులు ఇక్కడ అవి కూడా ఇచ్చి ఆంగలు ఎట్టుకొట్టుకుని ఇక్కడ ఉండడమే. ఏ తారపాని వేసుకొని ఇక్కడ ఉందామని చూస్తాను. మరి
ఇంకా వినపోతే మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జేసీ కొని వీళ్ళందరినీ మరి ఒకసారి రాంబాబు గారితో మాట్లాడి అదే ఈరోజు రాంబాబు గారితో మాట్లాడే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ పెడదామని అనుకుంటాను. అదండి అది జరుగుతుంది. మిల్లర్ల దగ్గరికి ధాన్యం తీసుకుని వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొని అసలు ఏం జరుగుతుంది అక్కడ? మీరు వెళ్తుంటే ఎటువంటి అనుభవాలు మీకు ఎదురవుతున్నాయి? అది మిల్లర్ల కాడికి వెళ్ళిన తర్వాత ఆర్బీ కాడికి వెళ్ళిన తర్వాత ఆర్బీ కూడా కొడతాడు. కొట్టిన తర్వాత మిల్లర్ల కాడికి వెళ్ళిన తర్వాత రైతునే పంపుతాండ్రు. దాన్ని బ్రోకర్లు వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. రైతు కాడ అయితే ఎక్స్ట్రా కేజీలు తీసుకుంటాడు. రైతు కాడ ఎక్స్ట్రా కేజీలు అడుగుతాడు. బ్రోకర్ వెళ్తే 1-2 కేజీలు తగ్గించి వాళ్ళు కుమ్మక్కవి మేనేజ్ చేసుకుంటారు. అది అంటే మీరు నేరుగా అడుగుతూ ఉంటే ఏం చెప్తున్నారు? మీరు డైరెక్ట్గా ధాన్యం తీసుకుని వచ్చారు, రోడ్డు పక్కన వేస్తున్నారు, ఎందుకు పట్టుకుని పట్టుకుని వెళ్తారు. ఆ టైంలో మీకు ఎటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయి? అక్కడ 4 రోజులు 5 రోజులు నిలబెట్టి ఆడు నచ్చిన కేజీలు అడుగుతాడు. ఆ కేజీలు ఇస్తేనే వాళ్ళు దించుకుంటారు. ఆ కేజీలు ఇవ్వకపోతే మళ్ళీ అలాగా వెనక్కి నెట్ను పంపిస్తారు. తడిగా ఉందని, ఇంకో తడిగా ఉందని, శాంపుల్ తక్కువ ఉందని, పులిపాయ ఉంది, బెడ్ ఉందని ఏదో రకంగా రైతుని వెనక్కి నెట్టేస్తాడు. అటు అల్లాగా ఇటు ఉండడాక మధ్యపడి బ్రోకర్లకి మళ్ళీ ఇవ్వడం వస్తుంది. ఈ కాపు కూడా 5 ఎకరాలు ఉన్నోడికి 1.5 ఎకరం చేశారు, 1.5 ఎకరం ఉన్నోడికి 5 ఎకరాలు చేశారు. అది బాగా రైతులకి ఇబ్బంది పెట్టేసింది. అది అంటే మీరు గోను సంచులకి వెళ్తున్నారు, గోను సంచులు ఇస్తున్నారా? గోను సంచులు అంటే మనకి ఎంత ఎక్కిందో అంత ఇస్తాను. ఈ అంటే కాపు మీకు ఇప్పుడు సపోజ్కి ఒక 10 ఎకరాలు మీరు పంట పండించారు, మీకు ఈకేవైసీ లేదా దానికి సంబంధించిన ఇప్పుడు ఈ క్రాప్ అదంతా కూడా ఎకరాకే అవుతుందని చెప్తున్నారు. ఆ టైంలో మిగతా 9 ఎకరాలను మీరు ఎవరికి అమ్ముకుంటారో మీ పరిస్థితి ఏంటి? అది మాము వీళ్ళది వాళ్ళది నెంబర్లు 1 బిల్ అన్నీ తీసుకుంటారు. లాస్ట్కి వచ్చేటికి అది ఏంటంటే ఎకరమే చేశారు. 5 ఎకరాల్లోకి ఎకరం చేశారు, 4 ఎకరాలు ఒగ్గేశారు. అది ఇప్పుడు అడుగుతుంటే మాకు నెంబర్లు ఇది అవ్వలేదు, టాల్ అవ్వలేదు, ఇది అవ్వలేదు అని ఇప్పుడు మళ్ళీ అడిగితే రివర్స్ చెప్తాను. మరి ఇప్పుడు మీ 5 ఎకరాలకి 1 ఎకరా కొట్టారు, మిగతా 4 ఎకరాలకు కొట్టలేదు. 4 ఎకరాలకు పండించిన పంట ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముకుంటారు దాన్ని మీరు? దళారుడికి ఇప్పుడు ఇవ్వడం వస్తుంది. 5 కేజీలు అడుగుతున్నారు, 10 కేజీలు అడుగుతున్నారు. 200 5 కేజీలు ఇవ్వగా ఇంకా 200 ఇంకా తగ్గించేస్తాను ఓకే, బస్తాకి కింటాకి. ఓకే. సో ఇది చూసాం కదా, రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దళారీ వ్యవస్థ ఎంత దారుణంగా పేటరేకపోతుందో చూడొచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే ఒకవైపు ఇక్కడ నేరుగా పండించిన పంటని మిల్లర్ల ద్వారా తీసుకుని వెళ్తే రోజుల తరబడి అక్కడే ఉంచుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఈ విధంగా లోపల ఎక్కడో పండించిన పంటని రోడ్డుపైకి తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అలా లారీకి ట్రాక్టర్లకి ఎక్కించుకొని ఇన్ని అవస్థలు పడి వెళ్ళినప్పటికీ కూడా రైతుకైతే పూర్తిగా ఇక్కడ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ ఈకేవైసీ టైంలోనే ఈ క్రాప్ టైంలోనే కూడా 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి ఎకరా మాత్రమే ఈకేవైసీ జరుగుతుంది, దానికి సంబంధించి ఈ క్రాప్ కూడా జరుగుతుంది. అయితే అదే సందర్భంలో మిగతా 4 ఎకరాలకు సంబంధించిన పండించిన పంట ధాన్యాన్ని ఎవరికి అమ్ముకోవాలో తెలియక ఆ దళాలకే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో కూడా మద్దతు ధర కంటే 200-300 రూపాయలు తక్కువకి అడుగుతున్నారు. అదే కాకుండా ధాన్యం కూడా ఎక్స్ట్రా కేజీల్లో కూడా అదనంగా కొడుతున్నారంటూ కూడా మరొక వైపు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా మరొక వైపు అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం రైతుల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వాళ్ళ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తొలగిస్తారని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.